కానీ మీ అన్ని సినిమాలు ఫస్ట్ నుంచి మంచిగానే వెళ్తూ వస్తున్నాయి. కానీ ఎందుకు ఏ హీరోకి లేనంత నెగిటివిటీ మీ విషయంలోనే ఎందుకు వస్తుంది? ఈ సినిమాది ప్రతిసారి అట్లీస్ట్ నాకు అక్కడ ఇక్కడ ఏమన్నా అర్థమవుతుండే ఎందుకు జరుగుతుందని. ఈ సినిమాది పొద్దున్నే పని కట్టుకుని లైక్ ప్రిపేర్డ్ ఉండే. మేబీ అంటే మనం ఒకళ్ళు అనుకుంటాం ఒకళ్ళు చేసిర్రు ఏమవుతుందని. ప్రతిసారి ఏమవుతుందంటే మనం అనుకున్న వాళ్ళు కాకుండా ఎవరో ఉంటారు. సో ఈసారి అనుకోవడమే మానేసిన, అది ఎవరు ఎందుకు చేస్తారు అన్నది ఆలోచించడమే మానేసిన. ఒకటి అనుకున్నా. మీరు కూడా మీ సినిమాకి ఫిక్స్ అయిపోతున్నారా వీళ్ళు ఖచ్చితంగా నెగిటివ్ చేస్తారు ఈసారి ఉండి అయినా. అండ్ ఇంకొకటి ఈసారి అనుకోవడం మానేశారు వాళ్ళు చేసి ఉంటారు వీళ్ళు చేసి ఉంటారు అని. అనుకోవడం ఎందుకు మానేసిన అంటే ఒకటి అనుకున్నా, వీళ్ళందరూ చేద్దాం అనుకుని జనాలకు అర్థమైంది సార్. ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్లీ అండర్స్టూడ్ ఫర్ ఆడియన్స్. అరే కావాలనిలా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయినాక అయితే ఇంకెక్కువ ట్విట్టర్లో అరే దరిద్రుడా నీ వల్ల నేను థియేటర్కి పోలే కదరా అని ఎవడో అక్కడిక్కడ ఉన్నోళ్ళు. సో ఇది రిపీట్ చేసే కొద్ది జనాలకి తీసుకొస్తుంది. అంటే పెట్టేటోళ్ళు చూసి జనాలకి తీసుకొస్తుంది, అరే ఇంకెన్ని రోజులు చేస్తారు రా అని. మీకు బట్ మీరు కూడా పాయింట్ ఇప్పుడు మీరు అంటున్నారు ఇగ్నోర్ ఈసారి అవన్నీ మర్చిపోయి చేద్దామని అనుకున్నారు కదా. కానీ మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఎక్కడో చోట ఆ పాయింట్ని అయితే ఖచ్చితంగా అట్లా టచ్ చేసి అయితే వస్తారు. ఎవరు ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పాయింట్లో వాళ్ళకి ఒకటి అలా టచ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఏదో రిటర్న్ ఇవ్వడానికి ఒక మాట అనడమో ఏదో జరుగుతుంది. సో మీరెందుకు కంప్లీట్గా అది టర్న్ ఆఫ్ చేసి నాకు అవసరమే లేదు వాళ్ళతో అన్నట్టు ఈ సినిమాకి అలా ఈ సినిమాకి పెద్దగా లేదనుకుంటా. మీకు ఫలక్నామా దాస్ సినిమా అప్పుడు టైంలో చాలా నెక్స్ట్ లెవెల్ అప్పటికి 3 సంవత్సరాలు పెరిగినది. ఎంత పెద్దగా బుద్ధి కొంచెం వాళ్ళకి విసుగు వచ్చిపోయి ఉంటారు అనుకుంటా. అట్లా కాదు, 3 సంవత్సరాలు చాలా పెద్ద అవుతారు ఎవరైనా. నేను 19 years ఉన్నప్పుడు చిన్నపిల్లలు 22 years కొంచెం పెద్దోడిని అయినా, 25 కాదు ఇప్పుడు ఇంకొంచెం పెద్దోడిని అయిపోయాను. కొంచెం మెచ్యూరిటీ పెరుగుతుంటుంది కదా. సో యూ నో హౌ టు ఇగ్నోర్. ఫలక్నామాకేమో నేను టెన్షన్ పడిపోతుండే, డబ్బులేమో వస్తుండే. దాని తర్వాత అర్థమైంది బేసిక్గా దానికి దీనికి సంబంధం లేని విషయాలు కొన్ని ఉంటాయి. జనానికి పాపం జనాలు బేసిక్గా సైంటిస్టులు కాదు. మీ సినిమాని పోస్ట్ మార్టం చేసి మర్డర్ చేసి దాన్ని ముక్కలు చేసి దాంట్లో ఎవరు ఏం చేసిర్రు అన్నది పట్టుకుందామని రారు. వాళ్ళు ఒక క్లీన్ హార్టెడ్తో నీ సినిమా మంచిగా ఉంటే దాన్ని ఎంకరేజ్ చేద్దాం, అది బాగుంటే బాగుంది బాగాలేకపోతే బాగాలేదని చెప్పేటోళ్ళే జనాలు. దాన్ని నరికి పోస్ట్ మార్టం చేయరు సినిమాని. సో ఆ జనాల కోసం తీస్తున్నాను నేను సినిమా. నాకు ఆ జనాలకు మధ్యలో ఎవరు లేడని సినిమాకి అర్థమైంది అంతే. కానీ మీ సినిమాల విషయంలో అంటే మీ సక్సెస్ విషయంలో వీళ్ళకి కూడా కొంచెం పార్ట్ ఇవ్వాలనుకుంటా. ఎవరైతే నెగటివ్ స్ప్రెడ్ చేశారో అంటే మీరు ఈ రోజు 10 టికెట్లు అలవాలని అవుతున్నట్టు నెక్స్ట్ 10 టికెట్స్ అవుతున్నాయి. మీకు ఇంకా ఎక్కువ వాళ్ళే తెచ్చి ప్రమోషన్స్ ఇంకెక్కువ పబ్లిసిటీ వాళ్ళు కూడా ఒక రకంగా చేస్తున్నట్టే కదా, మీకు హెల్ప్ చేస్తున్నట్టే. కానీ అప్పట్లో ఫలక్నామా దాస్ టైంలో మాత్రం బాగా గట్టిగా రియాక్ట్ అయ్యారు. అంటే అప్పుడు నేను తిరిగి ఇవ్వాల్సిన డబ్బు ఉండే ఒక 5 కోట్ల పైన డబ్బు నేను తిరిగి ఇవ్వాలి. సినిమాకి ఎంత పెట్టినా ప్రమోషన్కి అంత పెట్టినా. నేను అప్పుడు నా ఫ్రెండ్స్ డబ్బు ఉంది, నా ఫాదర్ డబ్బు ఉంది, పలానా ఇంకొకరు డబ్బు ఉండొచ్చు. అంతమంది డబ్బు ఒక్కడిని నమ్మి ముఖం తెలియదు ఆడియన్స్కి ఎవడో ఆడిని నమ్మి ఇంతమంది డబ్బు పెడితే అందరికి తిరిగి ఇవ్వాలి. ఏమైపోద్దని ఆ భయం నా ప్లేస్లో వేరే వాడు ఉంటే ఇంకా వేరే లెక్క రియాక్ట్ అవుతుండే. నేను అప్పటికి కంట్రోల్గా బిహేవ్ చేసినానే అని తెలియదు కదా, ఫస్ట్ టైం కదా నాకు కూడా. ఇగ్నోరెన్స్ అన్నది తెలియదు ఇంకా. బట్ ఐ డోంట్ థింక్ సో. నేను ఇప్పటికీ నేను ఆ రోజు జరిగిందని నేను ఇప్పటికీ రిగ్రెట్ గాను. ఎందుకంటే నా డబ్బులు మా బాబు డబ్బులు అవి. సో నేనే రియాక్ట్ అవుతా, ఎవరు రియాక్ట్ కారు. మీడియా కూడా చాలా నెగటివ్గా అయిపోయింది ఆ టైంలో. ఒక పదం మాటకు ఒక మాట కోసం అని చెప్పి చాలా. అంటే అక్కడ ఏం జరిగింది తెలుసా, మిస్లీడ్ చేసిరుకుంటారు మీడియా. అంటే నేను కూడా పార్ట్ తీసుకోవాలి ఆ విషయం. ఆ టైంలో నేను మీడియాని అనలేదు, ఓ పలానా హీరోని అనలేదు. నేను డైరెక్ట్ నా పోస్టర్లు చింపి కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన వాళ్ళు అన్నా. కొంతమంది ట్విట్టర్లో కావాలని మిస్లీడ్ చేశారు దాన్ని. చూసావా వీడు మీడియాని అంటుండు, నేను ఎవరిని అన్నానో పేరు చెప్పకుండా అన్నా కదా, దానికి వాళ్ళు చూసావా వీడు పలానా హీరో ఫ్యాన్స్ అన్నాడు, చూసావా వీడు ఆడియన్స్ అన్నాడు అని మిస్లీడ్ చేశారు కొంతమంది. అది వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ నేను అక్కడ ఉండి మీడియాలో క్లారిటీ ఇచ్చా విజయవాడలో. కరెక్ట్ అది ఇది బాగాలేదని వేస్తలేరు అది టీవీలో. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి అందరికి క్లారిటీ ఇస్తే నన్ను అపార్థం చేసుకుంటే వేస్తుర్రు ఇంకే. కానీ నేను ఆ రోజు ఇచ్చిన క్లారిటీ మాత్రం 2 రోజుల దాకా వేస్తలేదు నార్మల్గా. దాన్ని అది
వాడు అంత చెప్పిండు పాపం అని కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. ఏదైతే సినిమా నాకు తెలిసి కెరియర్లో ఫస్ట్ నేను స్పీడ్ బ్రేకర్లు యూస్ చేసిన, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంకా ముందు అందుకే ఇప్పుడు సర్ప్రైజ్ అవుతలేను ఏమన్నా జరిగితే కూడా. బంగీ జంప్లో వేసుకోవాలి, స్పీడ్ బ్రేకర్లు కూడా కాదేమో. సో మీరు ఇందాక అన్నట్టుగానే పాగలప్పటికి క్లారిటీ వచ్చేసింది, కొంచెం ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి, ఎవరు టార్గెట్ చేస్తున్నారు, ఎవరు ఈ నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అనేది తెలుసు అని చెప్పానన్నారు. తెలీదు కాకపోతే పట్టించుకోవద్దని తెలుసు. అంటే ఈ ముందు సినిమాలు చేసిన నెగటివిటీ ఏ కైండ్ ఆఫ్ ఎవరి ఫ్యాన్స్ కానీ లేకపోతే ఎవరైనా చేశారన్న ఫీలింగా, లేకపోతే ఎలా దాన్ని ఎట్లా చూస్తారు మీరు దాన్ని? నేను చెప్తున్నా కదా, ప్రతిసారి మనం ఒకళ్ళు అనుకుంటాం, వాళ్ళు ఉండరు, వేరే ఎవరు. అది అర్థం కాదు మనకి. బట్ మీ ప్రతి సినిమా విషయంలో ఎందుకు విజయ్ దేవరకొండని లాగుతూ ఉంటారు అన్నిటికీ? మేబీ జస్ట్ ఒక టైం పీరియడ్లో వచ్చిన వాళ్ళం మనం. అవును, మీరు అందరూ సేమ్ వచ్చారు, ఒక టైం పీరియడ్లో వచ్చినాం కదా, దానివల్ల ఉండొచ్చు నాకు తెలిసి. కానీ నేను అలీగారి షోలో చెప్పి, ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పి, ఇప్పుడు మీకు చెప్పినా నాకు తెలిసి మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ ఇంకోళ్ళు అడుగుతారు. స్టిల్ పాగల్కి కూడా మీరు ఆ కమెంట్స్ చూస్తే, మీ పాగల్ సినిమా అప్పుడు థియేటర్స్ ఓపెన్ చేపిస్తాను, పేరు మార్చుకుంటాను అని మాట్లాడారు కదా. సో అప్పటికి కూడా నేను కిందకి వెళ్ళి కొన్ని చూస్తే కనుక, సో విజయ్ దేవరకొండ లాగా అనుకుంటున్నారు, విజయ్ దేవరకొండ లాగా ఫీల్ అవుతున్నారు, అది ఇది మాట్లాడే వాళ్ళు స్టిల్ ఉన్నారు కదా. అంటే నాట్ మేము అడగడం మాత్రమే కాదు, మేము అడుగుతున్నాం అంటే బిహైండ్ ఆ కమెంట్స్ ఉన్నాయి, వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అట్లా అనుకునేటోళ్ళు ఉన్నారు, ఇట్లా అనుకునేటోళ్ళు ఉన్నారు. అందరినీ సంతోష పెట్టడం అయితే ఎవరి వల్ల కాదు. ఎవ్రీ యాక్టర్, అట్లీస్ట్ ఎవ్రీ యాక్టర్ విల్ హ్యావ్ హేటర్స్. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే ద గైస్ హూ హేట్ మీ విల్ ఆల్సో బై మై టికెట్. పాపం వాళ్ళకి ఎంత క్యూరియాసిటీ ఏముంటుంది, చూసి వచ్చి మళ్ళీ తిట్టడానికి కావాలని మీకు టికెట్ అయితే వస్తుంది, అంతేనా? సో అది బేసిక్గా నాకు అనిపించింది ఏంటంటే, మామూలుగా తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళకి మీరేనే కాదు, అది వెళ్ళిపోమాకే ఒక సినిమా రిలీజ్ అయిందండి. నా వెళ్ళిపోమాకే సినిమాది ప్రీ రిలీజ్ నాది దిల్ రాజు గారు రిలీజ్ చేశారు. నాకు 20 years ఉన్నప్పుడు రిలీజ్ అయింది థియేటర్, 20 or 21 ఉన్నప్పుడు. ఇప్పుడు దస్పల్లాలో అయింది ఈవెంట్. అప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నా, అప్పుడు నుండి ఇప్పటికి నేను ఏం మాట్లాడినా చూసుకుంటే, అప్పుడు నుండి ఇప్పటికి ఏ తేడా ఉండదు. నేను అదే అంటున్నా.